అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పెళ్ళికి సూత్రాలు. రచయిత రజనీ గారు. ఇక కథలోకి వెళితే, శీతాకాలపు ఉదయం 9 గంటలైనా కాకముందే నగరం రోడ్లన్నీ ఆఫీసు జనంతో, బడిపిల్లలు, కాలేజీ కుర్రకారుతో నిండిపోయాయి. ఎటు చూసినా హడావుడి. ఆ వేళకి ప్రత్యూష చిక్కడపల్లి బస్టాప్ దగ్గరికి వస్తుందని తెలుసు శశాంకకి. అరగంట నుంచి ఆమె కోసం పడిగాపులు కాస్తూ నిలుచున్నాడు. కొత్త గ్రే కలరు సూట్ వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టాడు. ప్రత్యూష వచ్చి రాగానే ఆమె దృష్టిని ఆకర్షించాలని అద్దం ముందు గంటసేపు నిలబడి శ్రద్ధగా తయారయ్యాడు. ప్రత్యూష వాళ్ళ ఇల్లు అతని గదికి 2-3 వీధుల అవతల ఉంది. మరో 10 నిమిషాలకి ప్రత్యూష, కాదు, దేవలోకం నుంచి దిగి వస్తున్న దేవత కనిపించింది. పాల నురుగులాంటి తెల్లని షిపాన్ చీర, పొడవాటి జడ, చక్రాల్లా తిరుగుతూ మిలమిలా మెరిసిపోయే కళ్ళు, కాంతులీనే మోము. మంత్రముగ్ధుడై కాసేపు తన్మయత్వంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతడిని చూడగానే నవ్వొచ్చింది ప్రత్యూషకి. సరిగ్గా తనొచ్చే వేళకి కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తూ అలా బస్టాప్లో అతను వేచి ఉండటం మామూలే. ఈ మధ్యనే అతని గురించి వివరాలు మాటల్లో తెలిసాయి. ఎంకామ్ చదివి అబిడ్స్లో ఓ ప్రైవేట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రత్యూష తన గురించి చెప్పబోతే అడ్డుకున్నాడు. నాకు తెలుసు, మీరు బ్యాంకులో పనిచేస్తున్నారు. మీరు బహుశా మీ అమ్మగారు అనుకుంటాను. షాపింగ్కు వస్తే చూశాను. మీ స్వగ్రామం అమలాపురం దగ్గర వాడపల్లి కదూ. ఆంధ్రా వర్సిటీలో ఫిజిక్స్ చేసి గోల్డ్ మెడల్ కొట్టేశారు. ఉద్యోగం ప్రారంభించి కూడా 2-3 ఏండ్లయ్యిందేమో. గడగడ అతను చెబుతుంటే కాస్త తెల్లబోయింది. ఇవన్నీ మీకెలా తెలుసు? భలే వారండి. మనకి కావలసిన వాళ్ళ గురించి ఆ మాత్రం శ్రద్ధ తీసుకొని కనుక్కోలేమా చెప్పండి అన్నాడు కొంచెం చొరవగా. అలా 2-3 నెలలు గడిచేసరికి అతని చొరవ మెల్లిమెల్లిగా అర్థం కావడం మొదలుపెట్టింది. శశాంక ఆ రోజు ఆమె అభిప్రాయం అడిగేయాలనే నిర్ణయించుకున్నాడు. ప్రత్యూష కాదనదు అనే ధీమా కూడా వచ్చింది. నిజానికి తనకేం తక్కువ? 6 అడుగుల అందగాడు. తన పర్సనాలిటీ చూసి ఫ్రెండ్స్ అంతా అసూయ వెళ్ళగక్కుతూ ఉంటారు. కంపెనీలో రేపో మాపో ప్రమోషన్ కూడా రాబోతోంది. అప్పుడు ఎలాగూ స్కూటర్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారని ఇప్పుడు కొనడం మానేశాడు. ఇంత ఆలస్యంగా వస్తున్నారేమండి, మీకోసం అరగంట నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాడు మొహమంతా విప్పార్చుకొని. అసలు నేను వచ్చే టైం కరెక్ట్గా ఇదే. అంతకుముందే వచ్చి నా కోసం చూస్తున్నారంటే మీ కర్మ అని మనసులో విసుక్కొని పైకి మర్యాదపూర్వకంగా నవ్వి ఊరుకుంది. మీకు అభ్యంతరం లేకపోతే సాయంత్రం అలా ఇందిరా పార్క్ వైపు వస్తారా అని అభ్యర్థించాడు. ప్రత్యూష మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఒప్పుకుంది. అతని ధోరణికి ముగింపు చెప్పాలనే ఆమె కూడా నిర్ణయించుకుంది. పార్కులో పచ్చగడ్డి తెంపుతూ కొన్ని గడ్డి పరకలు కొరుకుతూ శశాంక కొంతసేపు గడిపాడు. ప్రేమికులు అలానే ఉండాలని చాలా పుస్తకాల్లో చదివాడు. మరి ఎదురుగా ఉన్న పూల మొక్కలని అమితమైన సీరియస్నెస్తో చూస్తూ హఠాత్తుగా అడిగాడు, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏమిటి? మీరనేదేమిటి? ఒట్టి ఆషామాషి ప్రేమనా, లేక వివాహం వరకు వెళ్ళే ప్రేమలాంటిదా? అప్పటికి తన ప్రశ్న అసంపూర్తిగా ఉందని తోచి బుర్ర కొట్టుకున్నాడు. అదే, మీరన్నదే కరెక్టు. ప్రేమ వివాహం మంచిదే. ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే నా దృష్టిలో గొప్ప ఆదర్శవంతులే. ప్రత్యూష నిజాయితీగా నిశ్చలంగా చెప్పింది. శశాంక మనసు ఆనందంతో వెంటనే గంతులు వేసింది. నేను కూడా అలాగే అనుకుంటానండి. ఇంత చదువుకొని ఉద్యోగం చేస్తూ తీరా పెళ్లి విషయం వచ్చేసరికి అమ్మా నాన్న మీద ఆధారపడటం పాత చింతకాయ పచ్చడి. ఈ విషయంలో నేననుకునేది అదే. జీవిత భాగస్వామిని ఎవరికి వారే ఎంపిక చేసుకోవాలి. కానీ దురదృష్టం చూడండి, మన సమాజంలో అలాంటి పరిస్థితులు చాలా తక్కువే ఉన్నాయి కదా అంది ఆమె కొంచెం నిస్పృహగా. అదే పొరపాటు. ఇలా ఎవరికి వారు వెనకడుగు వేయడం వల్లనే సమాజంలో ప్రగతి అనేది కనిపించడం లేదండి. శశాంక ఆవేశంతో చెప్పుకుపోయాడు. కానీ
మీరు ఆడవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. వారికి ఉన్న అడ్డంకులతో సూటిగా మిమ్మల్ని ప్రేమించాను అని ఎవరికైనా చెప్పగలరా? సాధారణంగా ఆడపిల్లలు తమ ఆలోచనలకు తామే కళ్ళెం వేసుకొని మౌనంగా ఉండిపోతున్నారు. అలా జరగకూడదు ప్రత్యూష గారు. ప్రేమ అనే సున్నిత భావానికి అది ఏర్పడే పొదరిల్లు లాంటి హృదయానికి ఆడామగా తేడా లేదండి. ప్రేమ అనేది వయసులో కలిగే సహజమైన ఆలోచన. ఆడపిల్లలు కూడా ఆ భావాన్ని అణచివేయడానికి ప్రయత్నించకూడదు. ఎవరైనా మంచి వ్యక్తి తటస్థపడి ఐ లవ్ యూ అంటే దృష్టిలో పెట్టుకోవాలి. ఆమె మౌనం చూసి శశాంక విజృంభించాడు. ఉదాహరణకి నేనే ఉన్నాననుకోండి. మీరు నాకు 6 నెలల నుంచి పరిచయం. దాదాపు ఓ మంచి స్నేహితునిగా నా మీద మీకు ఒక అభిప్రాయం ఏర్పడే ఉంటుంది. అది పెళ్ళికి దారి తీస్తే ఎలా ఉంటుంది? ప్రత్యూష వెంటనే ఏమి చెప్పాలో తెలియక తికమక పడింది. సరే, టైం తీసుకోండి. ఈ మధ్య ఇంగ్లీష్ సినిమాలు ఏమేం చూశారు? నేను తెలుగు సినిమాలే చూడటం మానేసి చాలా రోజులైంది. ఇక ఇంగ్లీష్ సినిమాలు అస్సలు చూడను. శశాంక కొంచెం కంగు తిన్నాడు. అతను వారానికి 3 తెలుగు సినిమాలు, ఆదివారం నాడు ఓ ఇంగ్లీష్ సినిమా తప్పకుండా చూస్తాడు. సరే, మన తెలుగు నవలా రచయితల్లో ఎవరిని ఎక్కువ అభిమానిస్తారు? నిజం చెప్పాలంటే ఇప్పటి రచయితల పేర్లు కూడా నాకు తెలియదు. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే ఆ సాహిత్యం జోలికి పోకుండా ఉంటేనే బాగుంటుందేమో అంది ప్రత్యూష. శశాంక ముఖం పేలవంగా మారిపోయింది. తెలుగులో వస్తున్న ప్రతి కొత్త నవలని కంఠోపాఠంగా చదువుతాడు. ఆ రచయితలంతా అతనికి ఆరాధ్య దైవాలు. నేనెప్పుడైనా తెలుగు నవలలు తిరిగేస్తూ ఉంటాలేండి అన్నాడు జీవం లేని నవ్వుతో. ఎప్పుడూ నేనే ప్రశ్నలు వేస్తున్నాను. ఈసారి మీరు అడగండి అన్నాడు. నేనా? ఏమడగను? అదే కట్నాలు, కానుకలు, పెళ్ళిళ్ళు జరిగే పద్ధతులు, వీటి మీద నా ఉద్దేశాలు చెప్పమంటారా? శశాంక మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నాడు. ముందుగా వరకట్నం విషయం మాట్లాడుకుందాం. అసలు కట్నం అన్న పదమే నాకు పడదండి. వరకట్నాన్ని వ్యతిరేకిస్తూ కాలేజీ డిబేట్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ కూడా గెలుచుకున్నాను అన్నాడు ఒకంత గర్వంగా. ప్రత్యూష కొంచెం విస్తుపోయింది. పర్వాలేదు, మీకు కొన్ని ఆదర్శ భావాలు ఉన్నాయన్నమాట. కొన్నేం కర్మ, అసలు పూర్తిగా ఆదర్శవంతుడిననే చెప్పుకోవాలి. అందరూ అబ్బాయిల్లా నేను పెళ్లి బాధ్యతని మా అమ్మా నాన్న మీద తోసేయలేదు. నాకిష్టమైన అమ్మాయిని కానీ కట్నం లేకుండా చేసుకుంటానని ఛాలెంజ్ చేసి వచ్చాను అన్నాడు. నిజానికి వాళ్ళమ్మా నాన్న అతనికి చాలా సంబంధాలే చూసి ఇక విసిగిపోయి మానేశారు. వాళ్ళకి మంచి కట్నం వచ్చే సంబంధం కావాలి. అతనికి అమ్మాయి సౌందర్య రాశి ఉండాలి. ఈ రెంటికి జత కలవలేదు. నీకు కావలసిన పిల్లని నువ్వే ఎంచుకో అని వాళ్ళు చెప్పేశారు. శశాంక దృష్టిలో తల్లిదండ్రులు అమాయకులు. వాళ్ళవన్నీ పాత లెక్కలు, బూసు పట్టిన పద్ధతులు. ఇప్పటి రోజుల్లో కట్నం ఎవరికి కావాలి? అమ్మాయి చక్కగా అందంగా ఉండి అంతకంటే అందమైన ఉద్యోగం చేస్తుంటే కావలసిందేముంది? ఒకే దెబ్బకి 2 పిట్టలు. అటు కట్నం అక్కర్లేదన్న ఆదర్శ పురుషుడిగా భార్య వైపు వాళ్ళలో పెరిగే గౌరవ ప్రతిష్టలు, ఇటు జీతం రూపంలో ప్రతి నెల వచ్చిపడే నిత్య సంపద. అబ్బాయిలంతా నాలాగే సదుద్దేశాలు కలిగి ఉంటే మన సమాజంలో వరకట్న సమస్య అనేది ఉండదు. ప్రేమ వివాహాలు వర్ధిల్లుతున్నాయి. ఏమంటారు అన్నాడు ముఖానికి పట్టిన చెమటని సుతారంగా రుమాలుతో ఒత్తుకుంటూ. సరే, రేపు మాట్లాడుకుందాం అని ప్రత్యూష ఆ రోజుకి తప్పించుకుంది. నిజానికి ఆ రోజు రాత్రి శశాంకని గురించి ఆమె ఆలోచించనే లేదు. దిండు గలీబులకి ఎంబ్రాయిడరీ చేస్తూ ఆ విషయమే మర్చిపోయింది. మర్నాడు మళ్ళీ బస్టాప్లో శశాంక అదే పాతపాట, నా బ్రతుకును సుందరవనంలోకి నడిపించే మీ అంగీకారం కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాను అని కవిత్వం ఒలకబోశాడు. మీ ఉద్దేశాలు నాకు నచ్చాయి. ముఖ్యంగా కట్నం తీసుకోరాదన్న మీ ఆదర్శం ఎంతో గొప్పగా ఉంది. కాకపోతే అని ఆగింది. శశాంక కళ్ళు మెలమెలా మెరిశాయి. ఓహ్ ప్రత్యూష, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అతని గుండె గదుల్లో ఓ చోట సన్నాయి రాగాలు, మరోవైపు కోయిల మధుర రాగాలు మోగనారంభించాయి. పెళ్ళయ్యాక నేను ఉద్యోగం చేయదలుచుకోలేదు. హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోవాలని నా కోరిక.
ప్రత్యూష మాట పూర్తి కాకముందే శశాంక తెల్లమొహం వేశాడు. అయితే ఇద్దరి జీతాలతో స్వర్గపు టంచుల్లో విహరిద్దామనుకున్న కలలు నీటి బుడగలేనా? తనకిచ్చే జీతంతోనే ఇల్లు గడుపుకోవాలా? మరి కలర్ టీవీ, ఫ్రిడ్జు, ఇంకా వీలైతే ఓ ఫ్లాటు, ఈ కోరికలన్నీ ఎప్పటికి తీరేను? ప్రత్యూష చెబుతున్న మిగతా మాటలు అతనికి వినిపించలేదు. ఆమె వైపు పిచ్చి చూపులు చూశాడు. ఇంతలో ఆపద్బాంధవిలా బస్ వచ్చింది. వస్తానండి, మళ్ళీ కలుస్తాను హీనస్వరంతో టాటా చెప్పేసి బస్ వైపు పరిగెత్తాడు. బస్లో నుంచి కనుమరుగవుతున్న ప్రత్యూష రూపం ఈసారి దేవతలా కాదు, 1000 నాలుకలు చాచుకున్న రక్కసిలా కనిపించింది. అంతే, మర్నాటి నుంచి బస్టాప్లో అతని జాడలేదు. శశాంక ఉదంతం ప్రత్యూష తన స్నేహితులందరికీ చెబితే పగలబడి నవ్వారు అందరూ. కొంతమంది తెలివితేటలు ఇంకా అమోఘంగా ఉంటాయి, కట్నం అక్కర్లేదని ఆ వార అంతా లాంఛనాలలో లాగుతారు. పైకి కట్నం అడగడం ఈ చదువుకున్న మగవాళ్ళకి నామోషి. పెళ్ళైన తర్వాత కనిపించిన ప్రతి ఒక్కరితో నేను కట్నం తీసుకోలేదు సుమాండి అని గొప్పలు చెబుతారు. సుమిత్ర నిట్టూర్చింది. ఆమె ప్రత్యక్షంగా అలాంటి మొగుడిని కట్టుకొని అతగాడి ఫాల్స్ ప్రిస్టేజీని భరిస్తోంది. మరి ఈ మగాళ్ళంతే, అసలు రంగు దాచి కొన్నాళ్ళు నాటకాలాడతారు. బుద్ధిమంతులైన అబ్బాయిలని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అంది హేమ. ఆమె కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తోంది. నిజమే, మగవాళ్లలో మంచి వాళ్ళు అతి తక్కువ మందే ఉంటారు. ప్రత్యూషకి కొలీగ్ ఆదిత్య గుర్తొచ్చాడు. తల వంచుకొని డ్యూటీ చేసి వెళ్ళిపోతాడు. బ్యాంకులో కనీసం 25 మంది ఆడవాళ్ళైనా పనిచేస్తున్నారు. వారి వైపు కన్నెత్తి కూడా చూడడు. ప్రత్యూష వచ్చి 2 ఏళ్లవుతున్నా ఎప్పుడూ ఆమె వైపు సూటిగా ఒక్కసారి కూడా చూడలేదతను. ఓసారి ఆఫీస్ కాగితాలు ఆమెకి ఇస్తుంటే చేజారి కింద పడిపోయాయి. తిరిగి వాటిని ఏరి ఇచ్చేస్తూ సారీ అన్నాడు. అతని మాటలు స్వచ్ఛంగా మృదువుగా ఉన్నాయి. ఓ రోజు ప్రత్యూష మార్కెట్కి వెళితే అక్కడ ఆదిత్య కనిపించాడు. వంకాయలు చాలా జాగ్రత్తగా ఎంచుకొని తూకం వేయించుకుంటున్నాడు. ప్రత్యూష నవ్వుతూ పలకరించబోతే అతను మొహమాటంగా తలదించుకున్నాడు. ఈ చుట్టుపక్కలేనా మీ ఇల్లు అంది ప్రత్యూష మరింత చొరవగా. ఆదిత్య ఇక తప్పదన్నట్లు రండి మా ఇంటికి అని పిలిచాడు. అడ్రస్ ఇవ్వండి, ఈసారి ఎప్పుడైనా వస్తాను అని ఆదిత్య ఇంటి వివరాలు తెలుసుకుంది. ఆదిత్య ఆమెకెప్పుడు చిత్రంగానే తోస్తాడు. ఆడవాళ్లను ఏ నెపంతో పలకరిద్దామా అని తహతహలాడిపోయే పురుషజాతికి భిన్నంగా ఉండే అతని వ్యక్తిత్వానికి జోహార్లు అర్పించింది. చక్కని వ్యక్తిత్వం, అంతకు మించిన సంస్కారం, మర్యాద ఒలికిస్తూ మృదు సంభాషణ, అతనిలోని సద్గుణాలు ఆమెని కట్టిపడేస్తున్నాయి. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు అతని వైపే దారితీస్తున్నాయి. పరిపూర్ణమైన మగవాడు, సరిగ్గా తన భావాలకి ప్రతిరూపంలా ఉన్నాడు. ఎందుకో అతనింటికి వెళ్ళి పరిచయం పెంచుకోవాలి అనిపించింది. ఓ ఆదివారం సాయంత్రం స్నానం చేసి తీరికగా తయారై తనకిష్టమైన లేత కనకాంబరం రంగు చీర కట్టుకొని ఆదిత్య ఇంటికి వెళ్ళింది. తీరువగా పొందికగా ఉన్న ఆ ఇంటిని చూసి ముచ్చటపడింది. ఇంటి ముందు భాగంలో ఉన్న రకరకాల పూల మొక్కలు ఆమెకి స్వాగతం చెప్పాయి. ఆదిత్య తల్లి భాగ్యవతమ్మ గారు వీధి వరండాలో కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. నమస్కారం అండి, నా పేరు ప్రత్యూష, మీ అబ్బాయి నేను ఒకే బ్యాంకులో పనిచేస్తున్నాం అని పరిచయం చేసుకుంది. అలాగా, సంతోషమమ్మా అని ఆవిడ కొడుకును పిలవడానికి లోపలికి వెళ్ళింది. వీధి గదిలో ఉన్న పెయింటింగులు కాదు ప్రత్యూష దృష్టిని ఆకర్షించింది. లోపల కూర ఏదో తాలింపు పెడుతున్న గుమగుమలు. ఏమిటి, ఆదిత్య ఇంట్లో వంట చేస్తాడా? ప్రత్యూషకి కుతూహలం పెరిగిపోయింది. చేతిలో ఉన్న కూరగరిటతోనే గబగబా హాల్లోకి వచ్చి ప్రత్యూషని పలకరించాడతను. ప్రత్యూష ఆశ్చర్యం నుంచి ఇంకా కోలుకోలేదు. మగవాళ్ళు ఇంటి పనులు ఇంత శ్రద్ధగా చేయగా చూడటం ఆమెకి ఇదే ప్రథమం. ఒకరిద్దరి స్నేహితురాళ్ల ఇళ్లల్లో వాళ్ళ అన్నలో తమ్ముల్లో వంట పనులు చేస్తుండగా తను వెళ్ళడం సంభవించింది. అయితే తనను చూడగానే ఏదో చేయరాని పని చేస్తున్నట్లు గబగబా చేతులు కడిగేసుకొని సిగ్గుతో అవతలికి తప్పుకునేవారు. ఆదిత్యలో అలాంటి భావాలేమీ కనపడలేదు. మా వాడిని ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతులు, కాలు కింద పెట్టనివ్వడు మురిపెంగా అన్నది భాగ్యవతమ్మ. పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చడం, పాలు తీసుకురావడం, కొలాయి దగ్గర నీళ్లు పట్టడం, చెల్లెలికి కాలేజీ టైంకి టిఫిన్ బాక్సు సిద్ధం చేసి ఇవ్వడం,
ఈ పనులన్నీ అతడే చేస్తాడంటే విభ్రమంగా వింటూ ఉండిపోయింది. ఇవన్నీ చేస్తుంటే మీకు నామోషిగా అనిపించదా? ఎందుకు అనిపించాలి? ఈ పనులు ఆడవాళ్లే చేయాలి, ఇవి మగవాళ్ళు చేయాలి అనే రూల్స్కి కాలం చెల్లిపోయింది. ఈనాడు ఆడపిల్లలు మగవారిని మించి చదువుల్లో, ఉద్యోగాలలో నెగ్గుకు వస్తున్నారు. మా అమ్మ ఎన్నాళ్ళు ఇంటి పనులు చేయగలుగుతుంది చెప్పండి? ఈ వయసులో ఆవిడకి విశ్రాంతి అవసరం. ఇక మా చెల్లెలు ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఇక చదువుకోవడానికి టైం ఎలా ఉంటుంది అన్నాడు అతి తేలికగా. ప్రత్యూషకి అతనిపై ఆరాధనా భావం రెట్టింపైంది. మీకు పెళ్ళైతే ఈ సమస్యలు ఉండవేమోలేండి, మీరు హాయిగా లైబ్రరీకి, సినిమాలకి వెళ్ళిపోవచ్చు అంది కొంటెదనం మిలాయించి. నిజానికి అతని మనసు లోతులు తెలుసుకోవాలనే ఆ ప్రస్తావన తెచ్చింది. ఏమో, అప్పుడైనా ఇంటి పనులు చెరిసగం పంచుకోవాలని నా అభిప్రాయం. ఒకవేళ ఉద్యోగస్తురాలు మీ భార్యగా వస్తే? ఆమె గొంతులో చిలిపితనం గుర్తించి అతను నవ్వాడు. ఆడవాళ్ళు కేవలం వంటింటికే పరిమితం అయిపోకూడదండి. నలుగురిలో తిరిగితేనే వారికి జీవితం అన్నది అర్థమవుతుంది. మా అమ్మ తీరిక సమయంలో పిల్లలకి పాఠాలు చెబుతుంది, లేదా గుడికో సినిమాకో వెళ్ళి వస్తూ ఉంటుంది. 4 చోట్లకి వెళ్ళి రావడం అనేది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇంటికి వచ్చాక కూడా ప్రత్యూష చాలాసేపు అతని గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంతమంది మగవాళ్ళు ఆదిత్యలా సంస్కారవంతంగా ఆలోచించగలుగుతారు? స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై అతనికి ఎంతో అవగాహన ఉంది. చిన్నతనం నుంచి ఆడపిల్లలకి ఇంటి పనులు తగ్గించి పెంచితే చదువులలో మరింత రాణిస్తారు. కొంతమంది మగవాళ్ళు కూతుళ్ళని అరగారంగా పెంచుతూ భార్యని మాత్రం వంటింటికే కట్టపెట్టేస్తారు. ఊపిరాడని ఆ గదిలో స్టవ్ మంట వేడిలో ఆమె జీవితం ఆవిరి కావాల్సిందే. మనము ఆ పనులలో చేయందుకొని ఆమెకి కాస్త విశ్రాంతినిచ్చి మనసుకి వికాసం కలిగించే జీవితాన్ని ఏర్పరుద్దామని ఎంతమందికి ఉంటుంది? స్త్రీ ఇంటి నుంచి బయటికి రావడం అనేది ఆమెకే సిగ్గు కలిగించే విషయంగా మగవాడు అమోఘంగా సమాజాన్ని మార్చేసి ఏలుతున్నాడు. అందరూ ఆదిత్యలా ఆడవాళ్ళని సాటి మనుషుల్లా గౌరవించి చేయూత ఇచ్చి గడప అవతలి సమాజాన్ని సహృదయతతో చూపగలిగిన నాడు అప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణమవుతుంది. ఆమెలోని సంకుచితత్వం దూరమవుతుంది. పుట్టినప్పటి నుంచి స్త్రీ ఇరుకైన ఇంటిలోనే జీవితకాలమంతా ఉండిపోయి సంకుచిత మనస్కురాలు అని లోకం నుంచి బిరుదును అందుకుంటోంది. అలాంటి పరిస్థితులు సమకూర్చుతున్నది పురుషులే. స్త్రీ అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ 4 గోడల మధ్య ఉండిపోతుంటే పురుషుడు ధీమాగా బయట తిరుగుతూ అన్ని విషయాలు తెలుసుకుంటూ అభివృద్ధికి సోపానాలు వేసుకుంటున్నాడు. ఆదిత్య లాంటి మగవాళ్ళు 100కి 1,000కి ఒక్కరుంటారు. ప్రత్యూష అతనిపై తన అనురాగాన్ని అక్షరాలలో పొందుపర్చి అతనికి పోస్టు చేసింది. ఆదిత్య గారు, మీ అపురూపమైన వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకర్షించింది. మీ జీవితంలోకి అడుగుపెట్టే అదృష్టం నాకు కలిగిస్తారా? మరో వారం రోజులకు ఆదిత్య ప్రత్యూషల వివాహం జరిగిపోయింది. అట్టహాసాలు లేవు, ఆడంబరాలు లేవు. 10 మంది పెద్దల సమక్షంలో దండలు మార్చుకొని ఇద్దరు దంపతులయ్యారు. మర్నాడు స్నేహితులందరినీ పిలిచి అల్పాహార విందు ఇచ్చారు. ప్రతి స్త్రీ అత్తవారింటికి వెళ్ళి తీరాలా? ప్రత్యూష పెళ్లికి ముందే ఆదిత్యతో మాట్లాడింది. అది చాలా పాతకాలం పద్ధతి. పెళ్లి పేరుతో మీ అమ్మగారిని వదిలి వచ్చేయడం అన్యాయం కూడా. అందరం కలిసే ఉందాం అన్నాడు. అయినా ఇబ్బందులు తప్పవు. మీ వాళ్ళు మా వాళ్ళ మధ్య ఎంతగానో అవగాహన, ప్రేమ ఉంటే తప్ప అది సాధ్యం కాదు అంది ప్రత్యూష. అయితే ఓ ఒప్పందం కుదుర్చుకుందాం. మా అమ్మ చెల్లెలి వైపు నుంచి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత నాది. మరి చిరునవ్వుతోనే ఆ మిగిలిన వాక్యాన్ని పూర్తి చేసింది ప్రత్యూష. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.